హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిపోయిన రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాడ్స్తో నేనైతే కొన్ని స్టాండ్స్ చేపించుకున్నానండి. అవి మీకు ఈరోజు ఈ వీడియోలోనైతే షేర్ చేస్తాను. అయితే కొన్ని ఇప్పుడు గేట్ తయారు చేసుకుంటాం కదా, మెయిన్ గేట్ ఇంటి ముందు, ఆ గేట్ రాడ్స్ కొన్ని మిగిలినాయి. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడ్స్. ఇట్లా మామూలుగా గ్రిల్స్ పెట్టించుకుంటాం కదా, అవి రాడ్స్ మిగిలిపోయినాయి. కన్స్ట్రక్షన్ అప్పుడు రాడ్స్ అట్లా కొన్ని టైప్స్ మిగిలిపోయినాయండి. వాటితో నేనైతే కొన్ని చేపించుకున్నాను, అంతగా ఎక్కువగా ఏం చేపించుకోలేదు. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ చూడండి, ఈ ఈ స్టాండ్ అయితే చేపించుకున్నాను. ఇక్కడ ఇది మీషోలో కూడా సేమ్ ఇట్లాంటిదే ఉందండి. దాని కాస్ట్ వచ్చేసి 3 పీసెస్కి 1000 రూపీస్. నేను ఆన్లైన్లో చూశాను. నేను ఇదే అక్కడ చూసి అదే విధంగా ఈ స్టాండ్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్ బొకే పెట్టి అయితే ఒక కార్నర్ ప్లేస్లో డెకరేట్ చేసుకున్నాను. ఇది గేట్ అండి. గేట్కి ఈ రాడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇట్లాంటివి కొంచెం మిగిలింది. దాంతో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ 2 స్టాండ్స్ అయితే చేపించుకున్నాను. ఈ విధంగా ఇంకొకటి సేమ్ ఇదే విధంగా ఇంకొకటి రెండు స్టాండ్స్ అయితే చేపించుకున్నానండి. అంటే మా ఇంట్లో మిగిలిన మెటీరియల్ను బట్టి దాన్ని నేను ఈ విధంగానైతే చేపించుకున్నాను. ఇవి వచ్చేసి కింద టైల్స్ గీరకోకుండా ఇట్లా మనం లాగినప్పుడు గ్రైనేట్కి గీతలు పడతాయి కదండి, అట్లా గీతలు పడకోకుండా సిమెంట్తో అయితే పెట్టాము. దీనికి మాత్రం ఇంకా పెట్టలేదు సిమెంట్తో, దానికి ఒక్కదానికైతే పెట్టాము. దీనికి నెక్స్ట్ పెట్టాలండి. దీని ద్వారా మనము లాగినా కొంచెం ఇట్లా కొంచెం ఇగ్గినా కానీ లాగినా కానీ గ్రైనేట్కి ఏం గీతలు పడకోకుండా ఉంటాయి. లేదంటే మళ్ళీ గీతలు పడతాయి. ఇంకొకటి వాటర్ మనము వాష్ చేసుకున్నప్పుడు వాటర్ దాని కింది నుంచి పోయి ఇట్లా జంగొచ్చేలాగా అవుతుందండి. అందుకోసం అవి పెట్టుకుంటే బాగుంటుంది. అందుకోసము కప్స్లో సిమెంట్ వేసి పెట్టాము. అది మేమే చేసామండి దాన్ని. ఇక్కడైతే నేను ఆ 2 స్టాండ్స్ని ఇంటి ముందు మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్కు అటుపక్క ఇటుపక్క పెట్టుకొని ఈ విధంగానైతే పార్ట్స్ పెట్టుకున్నానండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మా ఇంట్లో ఏమేమి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయనేది చూపిస్తాను. ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని ఎక్కువే ఉన్నాయి. అయితే వాటి పేర్లన్నీ నాకు తెలియదు, కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగానైతే డెకరేట్ చేసుకున్నాను. మన ఇంటి ముందు మొక్కలు పెట్టుకోండి. ఒక్క మొక్క అయినా పెట్టండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తగలకోకుండా కూడా ఉంటుందండి. మొక్కల మీద మన దృష్టి పడినప్పుడు మన ఇంటి మీద దృష్టి తగలకోకుండా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక రకమైన స్టాండ్ చేపించుకున్నాను. ఇక్కడ నేను చిన్న మల్లెపాదు ఉంటుంది కదా, సన్నజాజులు అంటారు, ఆ సన్నజాజుల మొక్కనైతే దీనికి పారిచ్చానండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే విధంగా సేమ్ 2 స్టాండ్లు చేపించుకున్నానండి. ఇవి కన్స్ట్రక్షన్ టైంలో పిల్లర్స్కి వేస్తారు కదా రాడ్స్, ఆ రాడ్స్ అండి. అట్లా ఒక్కొక్క డిఫరెంట్ టైప్ అయితే దానికి తగ్గట్టుగా నేను స్టాండ్స్లో అయితే చేపించుకున్నాను. ఇక్కడ చూస్తే వాటర్ క్యాన్ ఉంటుంది కదా, పాడైపోయిన వాటర్ క్యాన్లో అయితే ఈ మొక్కను పెట్టాము. నెక్స్ట్ ఇది వచ్చేసి 1.5 ఫీట్ వెడల్పండి, 1 ఫీట్ పొడవు తీసుకున్నాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది 1 ఫీట్, అది 1.5 ఫీట్ వెడల్పు అట్లా తీసుకొని నా హైట్ నేను ఎంత హైట్ అయితే ఉంటానో అంత హైట్ వరకు దాన్ని చేపించుకున్నానండి. అంటే నేను ఈజీగా అక్కడ పూసిన మల్లెపూలు తెంపుకునేలాగా నేనైతే ఈ స్టాండ్ని చేపించుకున్నాను. అంటే కంప్లీట్గా మన మొక్కనైతే మనము ఎక్కడ పూసినా మనం తెంపుకోవచ్చు. అంటే మన చేతికి అందేలాగా నేను అంత హైట్ పెట్టించుకొని చేపించానండి ఈ స్టాండ్ని. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాండ్. దీనికి పెయింటింగ్ కొంచెం మిగిలి ఉంటే వేశాను. ఇంకొక 2-3 స్టాండ్లకైతే పెయింట్ కానీ వేయలేదు. చిన్నది ఒకటి తెచ్చి వేయాలండి. ఇది వచ్చేసి స్టూల్ మాదిరి చేపించుకున్నామండి. అంటే
ఇప్పుడు నిచ్చెన అంటారు, ల్యాడర్ అంటారు గదా! ఆ ల్యాడర్ మాదిరిగా ఏదైనా ఫ్యాను ఏదైనా పాడైపోతే మనము తొందరగా రిపేర్ జేసుకోవడానికి అనేది ఈ విధంగా చేపిచ్చాను. దీన్ని మొక్కలుగా కూడా పెట్టుకోవచ్చు. ఈ షీట్ ఉంది గదా! ఈ షీట్ పైన వేసినట్టుగానే మిడిల్‌లో ఒకటి, కిందొకటి, ఇక్కడొకటి 2 షీట్లు వేసినామనుకోండి, అప్పుడు 3 షీట్లయితాయి. ఆ షీట్ల మీద మనము ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుందండి చూడ్డానికి. ఈ విధంగా గూడా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక రకమైన స్టాండ్ అండి. ఇట్లాంటివి 2 టైప్స్ చేయించుకున్నాము. అంటే 2 స్టాండ్స్ చేపించుకున్నాము. ఇంకా నేను ఇక్కడనైతే ఏ మొక్క పెట్టలేదు. అయితే రాధా మనోహరం ప్లాంట్ తెచ్చి పెడదామని అనుకుంటున్నానండి. ఇంకా పెట్టలేదు. తెచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ చూపిస్తాను. ఇదొచ్చేసి 2 ఫీట్ అండి. 2 ఫీట్ పొడవు, 2 ఫీట్ వెడల్పు ఆ విధంగా వేయించుకొని హైట్ సేమ్ నేనెంత హైట్ ఉన్నానో అంత హైట్ వరకు దాన్ని చేపించుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాం గదా! ఇదొకటి గూడా స్టాండ్ అండి. ఈ 2 స్టాండ్‌లు ఖాళీగానే ఉన్నాయి. అయితే కొన్ని మొక్కలు తెచ్చి పెట్టాలి. మేమెప్పుడంటే సాటర్‌డే, సండే అయితేనే కొంచెము ఫ్రీగా ఉండేది. కాబట్టి ప్రతి సాటర్‌డే, సండే ఏదో ఒక మొక్క తెచ్చి పెడుతూ ఉంటాము. ఇంకా వీటికి మాత్రం సెట్ జేయాలండి. ఒకటి రాధా మనోహరం అనుకున్నాను. ఇంకొకటి ఏదన్నా క్లైంబర్ మొక్క ఏదుంటాదో అది తెచ్చి పెట్టుకోవాలి. ఇంగ నెక్స్ట్ ఇదైతే ఇంటికి ప్లాస్టరింగ్ చేస్తారు గదండీ! ప్లాస్టరింగ్ చేయడం కోసమని దీన్ని ఈ విధంగా వెల్డింగ్ చేపిచ్చినారు. దీన్ని ప్లాస్టరింగ్ అంతా అయిపోయినాక పాడేసేదే, ఇంగ ఇదేం యూజ్ ఉండదని చెప్తే నేను వద్దు, ఇది మొక్కలకు బాగా ఉపయోగపడుతుందని నేను పైకి తీసుకొచ్చి అయితే పెట్టమన్నానండి. అది చాలా పెద్దది. అంతా ఒకటే జాయింట్ చేసి ఉందండి ఇది కొంచెము పైకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందే అయింది. కానీ నెమ్మదిగానైతే తీసుకొచ్చి పెట్టాము. ఒక 4, 5 పని వాళ్ళైతే పైకి తీసుకొచ్చి పెట్టారు దాన్ని. అది సోరపాదు అట్లా బీరపాదు పారడానికి బాగా ఈజీగా ఉంటుంది. బాగుంటుందండి. ఇది ఇంకొక స్టాండ్. కింద మనము మల్లె మొక్క చూసినాం గదా! సేమ్ అదే స్టాండ్ ఇదండి. ఇక్కడ కాకరపాదు పారిస్తూ ఉన్నాము. ఇప్పుడే పూస్తూ ఉంది కాకరది. ఆ కాకర చెట్టయితే దీనికి పారేలాగా అరేంజ్ చేశామండి. ఇది ఈరోజు వీడియో అండి. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి.